ఆమె వయసు 30, చేసుకున్న పెళ్లిళ్ళు మాత్రం 50. షాక్ అయ్యారా? డెప్త్ కి వెళ్తే మేడం గారి మ్యారేజ్ కథ చాలా ఉంది. అదేంటో మీరే చూడండి. ఇప్పటి వరకు నిత్య పెళ్లి కొడుకుల వార్తల్ని చూశారు కదా. ఇప్పుడు మనం నిత్య పెళ్లి కూతురు గురించి చెప్పుకోబోతున్నాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 50 మందిని పెళ్లాడింది. డీటెయిల్స్ లోకి వెళితే తమిళనాడులోని తిరుపూర్ జిల్లా తారాపురానికి చెందిన ఓ యువకుడు 35 ఏళ్లు నిండినా పెళ్లి కావడం లేదని ఓ మ్యారేజ్ బ్యూరోని సంప్రదించాడు. పేరు, డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకున్నాడు. ఆ వెబ్సైట్లోనే సంధ్య అనే యువతి పరిచయమైంది. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలిశాయి. అబ్బాయి తల్లిదండ్రులకు కూడా పిల్ల నచ్చింది. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఆలోగా చాటుమాటుగా చాటింగ్ చేసుకున్నారు. అవసరమైనప్పుడల్లా ఇతగాడు ఆమెకు డబ్బులు పంపించేవాడు. కావాల్సిన నగలు, పట్టుచీరలన్నీ పెళ్లికొడుకు కుటుంబమే తీసుకుంది. వన్ ఫైన్ డే గుళ్ళో పెళ్ళైంది. 3 నెలలు హ్యాపీగా గడిచాయి. మెల్లిగా సంధ్య ప్రవర్తన మారింది. ఆమె చెప్పిన ఏజ్కు, ఆమె రూపురేఖలకు పొంతన కుదరలేదు. దీంతో అబ్బాయి సంధ్య ఆధార్ కార్డును చెక్ చేశాడు. దాంట్లో భర్త పేరు వేరే ఉంది. షాక్ అయ్యాడు, నిలదీశాడు. దొరికిపోయానని గుర్తించిన సంధ్య ఉల్టా దబాయించడం మొదలుపెట్టింది. ఎక్కువ మాట్లాడితే ఇంటిల్లిపాదిని చంపేస్తానని బెదిరించింది. ఇదేదో తేడా కేసులా ఉందని అనుమానించిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల ఫిర్యాదులో సంధ్య మామూలు సంధ్య కాదని తేలింది. ఆమెకు 10 ఏళ్ల క్రితం పెళ్ళైంది. ఒక బిడ్డ కూడా ఉంది. అతనితో గొడవపడి వదిలేసింది. తర్వాత వ్యూహం మార్చింది. పెళ్లి చేసుకోవడం, గొడవ పడడం, నగలు నగదుతో ఉడాయించడం. ఇది సంధ్య ప్లాన్. ఇలా మొత్తం 50 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది. జోక్ ఏంటంటే ఆమె లిస్టులో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఒక డిఎస్పీ, కొందరు ఎస్ఐలు ఆమె వలలో పడి మోసపోయామని వలవలా ఏడ్చి బయటకు తెలిస్తే పరువు పోతుందని సైలెంట్ అయ్యారని విచారణలో వెల్లడైంది. ఇలా ఎవరూ బయటకు చెప్పుకోలేకపోవడంతో సంధ్య విచ్చలవిడిగా మోసాలకు తెగించింది. ఏదైనా సాగినంతకాలం సాగుతుంది. పాపం పండిన రోజు అంతా బయటపడుతుంది. అలా సంధ్య హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత ఆధార్ కార్డు ద్వారా క్లీన్ బౌల్డ్ అయింది. బకరాగాడు దొరికాడని బుకాయించబోతే లోగుట్టు పోలీసులకు చిక్కింది.